దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అందం ఉంటుండొచ్చు, నీకు సౌందర్యం ఉండవచ్చు, కానీ భర్త మాటను ధిక్కరించి నువ్వు రాలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పైగా అక్కడ ఒక్కడే రాజు లేడు, అది ఇల్లు కాదు, అదొక పెద్ద సభ. హల్లెలూయా. అదొక విందుశాల. అక్కడ అనేక మంది రాజులు, ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని ఏలుతున్న వారు, గొప్పవారు, ఆ సుశాంత్ కోటలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు, నాయకులు ఎందరో అక్కడ ఉన్నారు. వారందరి ఎదుట రాజు ముఖము ఎంత అయింది? హల్లెలూయా. రాజు ముఖము చిన్నపోయింది. ఏమండి, మీరు అర్థం చేసుకోవాలి, మంచి భార్యలు అయితే ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. భర్త వెలిసినప్పుడు రాలేకపోవడం వల్ల రాజు ముఖము చిన్నపోయింది. ఆ సౌందర్యం చూపించాలన్న ఆశ పోయింది, ఆమె పట్ల సంతోషం పడాలన్న ఆలోచన పోయింది. చివరికి అందరి ఎదుట రాజుముఖము నల్లముఖం అయింది, రాజుముఖము చిన్నపోయింది, రాజు తలెత్తుకోకుండా అయిపోయింది. అక్కడ కొంతమంది స్త్రీలు నిజంగా మనం చూస్తాము, వారు చేపట్టి భర్తల ముఖము చిన్నపోతుంది, భర్తల జీవనం అనేది మొక్కిలి పోతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దైనందిన జీవితంలో ఎక్కడ రాణించారు. ఎందుకంటే వీడి పలానా ఆమె భర్త గారు, వాని మాట వాని భార్య అయినది అంటారా? వాని మాట వాని భార్య అయినది, వాణ్ణెందుకు లెక్క చేసేది, వాణ్ణెందుకు కేర్ చేసేది అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు అంత మందిలో పిలిచి ఏం చేసుకున్నాడు ఈయన? విలువ తీసుకున్నాడు. పిలిచి ఎప్పుడైనా మీరు ఏ ప్రోగ్రాములు చేసినా మీ భార్యలు వినకపోతే ప్రోగ్రాములు చేయకుండా వింటారా? ఫెయిల్ అయిపోతారు, చిన్నపోతారు, అవమానాల పాలవుతారు. ఎందుకంటే మా భార్య, నేను చేసే పనిని నా భార్య వింటది అనుకున్నప్పుడే చేయండి, లేకపోతే ఇప్పుడు అహశ్వరోజు రాజుకు తగిన ఫలితం కలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. ఒకవేళ భర్త రమ్మంటే ఎంబడే ఆమె విందుశాల నిడిచిపెట్టి రావాలి కదా. ఆ ప్రేమలు ఏమైనాయి, ఆ బమలు ఏమైనాయి, వాళ్ళిద్దరు కలిసి ఉన్న గుర్తులు ఏమైనాయి, అవన్నీ మర్చిపోతావు తాగితే. హల్లెలూయా. మీకు తెలుసా, ఇయ్యాల రేపు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తాగుతాండ్రు, ఇద్దరు బీర్ తాగుతాండ్రు, బ్రాండీ తాగుతాండ్రు, తెల్లగల్లే కాదు. సరి 90 ml ఎత్తారు, రాత్రి ఎత్తారు, డుష్కుం తెల్లారేసరికి పోరాడిటు. వింటానవా? కొట్టుకునుడు, తిట్టుకునుడు. ఒక ఆమె అయితే తెల్లారేసరికి మంచం లేబట్టి అన్ని కిందేసి మంచం మీదేసింది తాగి. ఇద్దరు మంచిగానే రాత్రి తాగినరు. ఇక ఎట్లా గొడవ వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి మంచం కింద ఉన్నాడు, దాని మీద మంచం ఉన్నది. పరిస్థితి ఏమైపోయి ఉంటుంది రాత్రి? అయ్యగా నీ పంత వలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కలిసి తాగకుండ్రి, అలా అని విడివిడిగా అని తాగుమని కాదు. ఎందుకు అంటే తాగుడు అనే దానికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. ఎందుకంటే విలువ పోతుంది. తాగితే ఏమైంది? ఇప్పుడు ఆశ్వరోజు రాజుది విలువ వాయ్, పరువు వాయ్, బజార్లో వాడే పరువు అంతా పోయి. ఒక్కడు కాదా, ఇద్దరు కాదా, సుశాంత్ కోటలో ఉన్నటువంటి దిగ్గజులు అందరూ అక్కడ ఉండిరి, పెద్ద పెద్ద వాళ్ళు ఉండిరి. మళ్ళీ అలక తక్కువ వాళ్ళు ఉన్నా కూడా ఆడేమన్నా మాట్లాడతాను నోరు మూయించచ్చు. 127 ఆస్థానంలో ఒక్కొక్క ఆస్థానాన్ని ఏలుతున్నవాడు, అక్కడ అసెంబ్లీ ఉంటుంది, ఎంతమంది ఉండాలి ఒక్కొక్క ఆస్థానంలో, అంతమంది ముంగట పాపం ఆశ్వరోజు రాజు పరువు పాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా మీకు? అయ్యా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీరు అహశ్వరోజు రాజులు అనుకోండి, అలా వాళ్ళు ఏమైనా పనులు ఉన్నప్పుడు బయట విలువకుని, వాళ్ళు ఏ పనిలో ఉన్నా కూడా విలువకుని, వెళ్తారాదని ముందు మనకు తెలుసు. కానీ అలా అని పెగ్గలకు పోయి లేదా గొప్పలకు కనుక పిలిచినామా ఇక కథమే. ఇంటికి వచ్చి ఇంట్లో నువ్వు ఎంత కొడితే ఏమున్నది, బయట వాయ్ ఇంట్లో కొడితే ఏమున్నది, పోయిన పరువు మళ్ళా రా. ఏ పరువు అయినా వస్తుంది, కానీ భార్య విలువ లేనోనికైతే పరువు రాదుగా. అర్థం చేసుకోండి. భార్య దగ్గర విలువ పోయినోనికి పరువు రాదు. ఏమండి అని పిలిచే భార్య ఏందిరా అన్నది అనుకో, ఇక కథం. ఆ రోజు నుండి వాని పతనం స్టార్ట్. మళ్ళా పైకి మీరు నా బంగారు కొండ కదండి, మీరు లేకపోతే నేను ఉండ కదండి, నీతోనే నా లైఫ్ కాదండి, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆ రోజు ఏమన్నావే నువ్వు, ఏందిరా అన్నావా అని లేదా, ఇక గదే ఖాయం చేసుకోవాలి. మొదలు అక్కడనే అయింది, బీటలు వారింది, బాంబు అక్కడ వేలింది. అదొక్కటి బ్లాస్ట్ ఎప్పుడెప్పుడైతే తెలుసా, నువ్వు ఆ కోపం చూడాలనుకుంటే ఇక కోపం వచ్చినప్పుడల్లా చూడాలి. రైట్? అవునంటారా కాదంటారా? హల్లెలూయా.
మీరందరూ మీ భర్తలను అయితే ఏందిరా అన్నారని నేను అనుకోను, ఎందుకంటే మీ వాయులలో చేర్చి మీరు అనరు. ఒకవేళ అన్నరే అనుకోండి, ఇక దాన్ని తీసేయడం మీ భర్తల వల్ల కాదు. వాడు సత్యదాకా మర్చిపోడు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని భాషలు మాట్లాడినా, నువ్వెన్ని దయ్యాలు ఎల్లగొట్టినా, నువ్వు ఏందిరా అన్నదానివి కాదా అంటాడు. మనసులు ఉంటుంది కదా, ఇరుక కాళ్ళు మొక్కినా ఎన్ని చేసినా అన్నదేంటిది, ఏందిరా అన్నవా అని లేదా. ఇక ఎన్ని బహుమానాలు ఇచ్చిన వాడు ఒప్పుకోడు. ఇక్కడ వస్తిని చేసిన తప్పేంటి, రమ్మంటే రాలేదు. రానందుకు చూడండి అక్కడ ఏం తీర్మానం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 17వ వచనం చదువు. మొదటి అధ్యాయం 17వ వచనం. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులు తిరస్కారము చేయుదురు తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నటువంటి సభ వెంటనే స్పందించిందండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడు. ఆమేన్. అందరు చెప్పండి, సర్వశక్తిమంతుడు న్యాయం తప్పడు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారు, రాజా మీ యొక్క భార్య వస్తి రమ్మంటే రాలేదన్న సంగతి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుశానుకోటలో ఉన్న రాణులందరూ అక్కడ ఉన్నారు. అందరి ముందు ఈమెమన్నది, నేను రాను అని ఆ స్త్రీలందరి ముందు అన్నారు. రేపేం చేస్తారు, రేపు మా భార్యలు కూడా మమ్ములను అలాగే తిరస్కరిస్తారు. అక్కడ అదే ఉంది, మా భార్యలు కూడా అట్లనే రేపు మమ్ములను తిరస్కరిస్తారు కనుక ఇది మంచిది కాదు. వెంటనే వస్తికి విడాకులు ఇవ్వాలి. అహష్వేరోషు రాజుకు ఒక మంచి యోగ్యురాలైన భార్యను తీసుకురావాలి. ఇదే తీర్మానం. ఇప్పుడే రాజాజ్ఞ కావాలి, శాసనం కావాలి, వస్తిని బయటికి వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఇది తీర్మానం అంటే. ఆమేన్. ఇది రాజాజ్ఞ అంటే. భర్తలారా, భార్యలారా ఆలోచించండి. ఒక్కసారి మీ భర్త రమ్మనంటే ఎన్ని పనులున్నా విడిచిపెట్టి మీరు రావాలి. మీరు ఏ పనులు చేసినప్పటికీ కూడా నీ భర్త శిరస్సు నీకు తల గనుక నువ్వు చేసే పని ముఖ్యమైనదైనా సరే విడిచి, అయ్యా మీరు పిలిచారు కదా ఏంటండి అని వచ్చి తమ దగ్గర నిలబడాలి. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. మావాడు మంచోడు అయితే నేను అట్లనే ఎత్తుగా నాడు మంచోడు కాదు, అందుకే నేను రాను అని అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అవునా కదా? కొందరు భర్తలు అలా ఉంటారు. మరి ఆడు అట్లాంటి వాడు కనుక ఆడు చెప్పినందుకు నేను ఎందుకు ఇంటా అని చెప్పి మాట్లాడే భార్యలు కూడా ఉంటారు. అలా వినకపోవడం వల్ల ఈరోజు ఏమైంది, కోడలు ముంగట అత్త అలిగి అవ్వగారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోడలు ఏం నేర్చుకుంటుంది, మా అత్తట వంటిది ఇందరిని కానీ నన్ను పెళ్లి చేసుకొచ్చిందే తనకు నచ్చకపోతే అవ్వగారింటికి వెళ్ళించాలి, నన్ను అడిగినోడు ఎవడు ఉన్నాడు, నా ఇంటికి నేను పోతా. ఇది నేర్చుకున్నది. అవునా కాదా? ఇంట్లో నేర్చుకునేది ఇదే. నువ్వేమి నేర్పిస్తున్నావు అనేదే ముఖ్యం. ఒకవేళ ఆ భర్త వెళితే ఆ అత్త వెళ్ళలేదు అనుకో, మా మామ వెళ్తే మా అత్త వెళ్ళలేదు, నేనెందుకు వెళ్ళలేదు అని కూర్చుంటుంది. అంటే ఇది ఒక్కొక్కటి మీకు తెలియకుండా అనుభవాలతో నేర్చుకునేటి. ఇవి లాస్ట్కు ఏమైపోతారు తెలుసా, వ్యతిరేకం అయిపోయి తిరస్కారం అయిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. నువ్వెంత అంటే నువ్వేందంటే నువ్వేంది, చలో నువ్వెంతో నేను గంత, ఎంత అంటే గంత, సై అంటే సై, చూసుకుందాం అంటే చూసుకుందాం, నువ్వు మీ అవ్వగారింటికి నేను మా అవ్వగారింటికి, చలో ఎటోళ్ళం అంటే పోదాం. ఉద్యోగం ఎట్లా, పిల్లలు ఎట్లా, ఏనన్నా కాలిపోయి ఏనన్నా కూలిపోయి నాకేంది, నా ఇంటికి నేను పోతా. అంటే ఏమి నేర్చుకున్నాం మనం? ఎలా రేపు మన ఇంట్లో ఏమి నేర్చుకున్నాం? తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే ఇంట్లో ఇద్దరు అన్నజెల్లన్లు కొట్టుకుంటున్నారు. నేను అడిగిన ఒకరిని, ఎందుకురా మీరిద్దరు కొట్టుకుంటానంటే, ఇంట్లో మా అమ్మ మా నాన్న గిట్లనే కొట్టుకుంటారయ్య గారు అంటున్నాడు. అంటే ఆ ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకుంటే పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు.
ఒక్క మాటకు గనుక మీరు విలువనిచ్చి నా భర్త రమ్మన్నాడు అని అంటే అవన్నీ విడిచిపెట్టి నా భర్తే నా దైవం, నా భర్త మాట నేను వినాలని కనుక వెంబడే కనుక నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ నీకు గౌరవం, తనకు గౌరవం జరుగుతుంది. దక్కుతుందా? దక్కదా?